మంచిది ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయానికి వచ్చాము. మరి శ్రద్ధగా ఆసక్తితో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. దేవుని వాక్యం వినువారు ధన్యులు, విని దాని ప్రకారం జీవించువారు మరి ధన్యులు. ఈరోజు ప్రియులారా, మనం హాగరును గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి ఇక్కడ ఆదికాండం 21వ అధ్యాయంలో మరి మనకు శారా ఒక కుమారుని కన్నట్టుగా, అబ్రహాము భార్యన శారా ఒక కుమారుని కన్నట్టుగా మనం ఆదికాండం 21వ అధ్యాయంలో చూస్తాము. అయితే ఈ యొక్క శారాకు కన్నిన కుమారుడు ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు. ఆ యొక్క విందులో ఏం జరుగుతుంది అంటే హాగరు కుమారుడైన ఇష్మాయేలు శారా కుమారుడైనటువంటి ఇస్సాకును ఇక్కడ పరిహాసించినట్టుగా మనము చదువుతూ ఉన్నాం. తత్ఫలితంగా ఏం జరిగింది అంటే మరి హాగరు కుమారుడైన ఇష్మాయేలు వీరిద్దరూ కూడా మరి ఇంటిలో నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. ఇంతకీ హాగరు ఎవరు అంటే మనందరికీ తెలుసు. హాగరు ఐగుప్తు దేశానికి చెందిన స్త్రీ. మరి అబ్రహాము కరువు వచ్చిందని చెప్పి కనాను దేశాన్ని విడిచిపెట్టి మరి తాను ఐగుప్తు అనే దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళమని చెప్పలేదు, కానీ అబ్రహామే సొంత నిర్ణయం తీసుకుని నేనుంటున్న ఈ కనాను దేశంలో కరువు వచ్చింది కనుక ఐగుప్తుకు వెళ్తానని చెప్పి మరి అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో అబ్రహాం ఎంతో నష్టపోయాడు. ఐగుప్తు నుండి అక్కడ తీసుకురాబడినటువంటి స్త్రీయే ఎవరు అంటే హాగరు యొక్క ప్రారంభం బైబిల్లో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయంలోనికి మనం వెళితే 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాం ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళే. కాబట్టి కరువు వచ్చిన కారణాన్ని బట్టి అబ్రహాము సొంత నిర్ణయం తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ మరి ఫరో అనే ఐగుప్తు దేశపు రాజు శారాను తనకు భార్యగా చేసుకోవాలనుకుని దురుద్దేశంతో మరి అబ్రహాముకు చాలా ఇచ్చాడు. వాటిలో ఒకటి దాసీలను, పనికత్తెను కూడా ఇచ్చాడట. 16వ వచనం, 12వ అధ్యాయం ఆదికాండం 16వ వచనంలో, అతడు అనగా ఫరో ఆమెను బట్టి అనగా శారాను బట్టి అబ్రామునకు మేలు చేశాడు. అందువలన అతనికి గొర్రెలు, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడి. ఈ రీతిగా శారాను బట్టి ఫరో గారు, ఐగుప్తు దేశపు రాజున ఫరో అబ్రహాముకు ఎన్ని ఇచ్చాడు. ఆ విధంగా తీసుకుని రాబడేటువంటి దాసీలో ఒక దాసీ ఎవరంటే హాగరు. కాబట్టి హాగరు ఐగుప్తు దేశానికి చెందిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. తర్వాత మరి ఫరో తెలుసుకుంటాడు శారా అబ్రహాము భార్య అని తెలుసుకుని అబ్రహామును శారాను ఐగుప్తు నుంచి వెళ్ళగొట్టేస్తాడు. తర్వాత అబ్రహాం బయలుదేరి మళ్ళా తాను ఎక్కడైతే మరి దేవుడు విడిచిపెట్టాడు మళ్ళీ అదే స్థలానికి అబ్రహాం వస్తాడు. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోకి వెళ్తే ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాముకు చాలా కాలం పిల్లలు ఉండరు కనుక ఇక్కడ ఏం jరుగుతుందంటే అబ్రహాము మరి హాగరుతో పాటు వెళ్ళినప్పుడు హాగరు గర్భవతి అయినట్టుగా ఆదికాండం 16వ అధ్యాయము 4వ వచనంలో, అతడు అనగా అబ్రహాము హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయింది. అది తాను గర్భవతి నైతిని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయి. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అని. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారి. ఇక్కడ అబ్రహాము తనకు పిల్లలు లేరని తన దాసిని హాగరుతో వెళ్ళినట్టుగా, హాగరు గర్భవతి అయినట్టుగా మనం ఆదికాండం 16వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం.
మరి పిల్లలు లేనప్పుడు వేరొక స్త్రీతో వెళ్ళటం అనేది అది దేవుని దృష్టిలో పాపం అది. కానీ అబ్రహాం ఆ దినాల్లో లోక ఆచారాన్ని పాటిస్తూ వచ్చాడు. మరి ఆ దినాల్లో యజమానురాలకు పిల్లలు లేకపోతే దాసి ద్వారా పిల్లలు పొందుట అనేది అది వాడుక ఉండేది ఆ దినాల్లో. కానీ అబ్రహాం ఒక దేవుని బిడ్డ అయి ఉండి లోక ఆచారాలను పాటించకుండా ఉండవలసింది. కానీ అబ్రహాము అక్కడ లోక ఆచారాలను పాటించాడు. తత్ఫలితంగా అబ్రహాం ఎంతో నష్టపోయాడు. మరి ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటే కొంతమంది వారికి పిల్లలు లేరని చెప్పి తమ భార్య విడిచిపెట్టి వేరొక స్త్రీలని వివాహం చేసుకుంటూ ఉన్నారు. అది దేవుని దృష్టిలో మహాఘోరమైన పాపం. బైబిల్లో ఒక మాట రాస్తుంది, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో, భార్యను విడిచుట నాకు అసహ్యమైన క్రియ అని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకసారి వివాహం అయితే భార్య భర్తలు విడిపోకూడదు, మరణము తప్ప ఏది కూడా భార్య భర్తలు వేరు చేయకూడదు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అబ్రహాము కుమారుడు ఇస్సాకును గురించి మనం చదువుతాం. ఇస్సాకు కూడా వివాహం అవుతుంది. ఆయనకి వివాహమై 20 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టరు. అయితే ఇస్సాకు మరి అబ్రహాము చేసినట్టుగా ఇస్సాకు చేయలేదు. తన భార్య రిబ్కా గొడ్రాలుగా ఉందని ఇస్సాకు తెలుసుకున్నప్పుడు ఇస్సాకు తన భార్యను రిబ్కా కొరకై ప్రార్థన చేసినట్లుగా మరి దేవుడు ఇస్సాకు ప్రార్థన విని రిబ్కా గర్భాన్ని తెరిచినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి వద్దాం. ఆదికాండం 25వ అధ్యాయంలో మరి మనము 20వ వచనం, ఇస్సాకు పదనారాములు 25వ అధ్యాయం 20వ వచనం, ఇస్సాకు పదనారాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల ఇస్సాకుకు 40వ ఏట వివాహం అయిందంట. తర్వాత ఏం జరుగుతుంది? ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి. ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉండటం ఇస్సాకు చూసి ఆమె నిమిత్తం ఇస్సాకు ప్రార్థన చేశాడు. మరి ఇస్సాకు భార్య రిబ్కా గర్భం ఎప్పుడు తెరవబడింది అంటే 26వ వచనంలో, 26వ వచనం చివరి లైన్లో, ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. కానీ ఆదికాండం 25వ అధ్యాయం 20వ వచనంలో ఇస్సాకుకు వివాహమైనప్పుడు 40 సంవత్సరాల వయస్సు, ఇస్సాకుకు పిల్లలు పుట్టినప్పుడు ఆయన వయస్సు 60 సంవత్సరాలు. అంటే వివాహమైన 20 సంవత్సరాల వరకు ఇస్సాకుకు పిల్లలు పుట్టలేదు. అయితే ఇస్సాకు తన తండ్రిని అబ్రాహాము లాగా ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేయగా దేవుడు తగిన సమయంలో రిబ్కా గర్భాన్ని తెరిచి ఒకేసారి వారికి 2 కవల పిల్లలను ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చదువుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇస్సాకు మాదిరినే కలిగి ఉండాలి. కాబట్టి వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో భార్య భర్తలు వేరు కాకూడదు. ఈ దినాలు చాలా మంది పిల్లలు లేరని, అది తప్పు కాదని భార్య విడిచిపెట్టి ఇంకొక స్త్రీతో వెళ్ళిపోయి పిల్లలకు అంటూ ఉన్నారు. అది దేవుని దృష్టిలో మహాఘోరమైన. అయితే పిల్లారా, ఈ రీతిగా హాగరు మరి గర్భవతి అయినప్పుడు గర్భం వచ్చింది. ఆ గర్భం చేత ఆమె ఇంట్లోంచి వెళ్ళగొట్టబడుతుంది. ఆదికాండం 16వ అధ్యాయంలో చదువుతున్నాం. మళ్ళీ దేవుడు దూత హాగరుతో మాట్లాడతాడు. అప్పుడు ఆమె తన తప్పును తెలుసుకుంటుంది. మళ్ళీ హాగరు శారా దగ్గరికి వచ్చి అణిగి ఉంటుంది. ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరుకు దినాలు లేనప్పుడు ఒక కుమారునికి అంటుంది. ఆ కుమారుడికి ఇష్మాయేలు అని పేరు పెడతాడు. నిజానికి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయం వాగ్దానం చేశాడు. అబ్రహాము, నేను నీకేం చేస్తాను, సంతానాన్ని ఇస్తాను. కానీ అబ్రహాము దేవుని సమయం వచ్చేంత వరకు, అబ్రహాము శారములు దేవుని సమయం వచ్చేంత వరకు వారు వేచి ఉండలేదు, తొందరపడ్డారు. అబ్రహాము హాగరుతో వెళ్ళాడు. దేవుడు ఎప్పుడైనా మనకు మాట ఇస్తే, వాగ్దానం చేస్తే తప్పకుండా దేవుడు దాన్ని నెరవేర్చడానికి ఎవరంటే శక్తిమంతుడు. మనుషులుగా మనం మాటిచ్చి తప్పిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే తప్పక దాన్ని ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. అంటే మనం తొందరపడినంతగా దేవుడు తొందరపడడు. బైబిల్ ఏముందంటే ప్రతిదానికి ఏముందన్నాడు దేవుడు అంటే సమయము ఉన్నది అన్నాడు. ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన సమయంలోనే జరిగిస్తూ ఉంటాడు. అయితే మనం ఏమి చేయాలి అంటే దేవుని సమయం వచ్చేంత వరకు ఓపిక కలిగి దేవుని వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, వాక్యానికి వ్యతిరేక పద్ధతుల్లో వెళ్ళిపోవటం అది మనకు మంచిది కాదు.
కానీ ఇక్కడ అబ్రహాం అయితే తొందరపడ్డాడు, హాగరుతో వెళ్ళాడు, కుమారుని కన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే దేవుడు తాను చెప్పిన రీతిగానే ఆదికాండం 21వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయిన శారాను ఇక్కడ దర్శించినట్లుగా, శారా కూడా ఒక కుమారుని కన్నట్టుగా, ఆ కుమారుడికి ఇస్సాకు అను పేరు పెట్టినట్టుగా ఆదికాండం 21వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాల్లో చదువుతూ ఉన్నాం. తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఇస్సాకు పాలు విడిచాడు. అప్పుడు అబ్రహాము గొప్ప విందు చేశాడు. హాగరు కుమారుని ఇష్మాయేలు శారాయి కుమారుని ఇస్సాకును చూచి ఏం చేయడం మొదలుపెట్టాడంటే పరిహాసించట మొదలుపెట్టాడు. అప్పుడు శారాకు ఎక్కలేని కోపం వచ్చేసింది. కోపం వచ్చి అబ్రహాముతో అంటుంది. ఏమని అంటుందంటే 10వ వచనంలో, ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనం, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెలగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అని. ఇక్కడ హాగరు తన కుమారుడు ఇంటిలో నుంచి వెలగొట్టబడుతూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే ఒకటే కారణం, ఇష్మాయేలు అంటే హాగరు కుమారున ఇష్మాయేలు శారా కుమారున ఇస్సాకును చూచి ఏం చేశాడు? పరిహాసించుట, అపహసించుట, ఎగతాళి చేయుట, గేలి చేయుట, ఇవి దేవుని దృష్టిలో మహాఘోరమైన పాపం. బైబిల్ అంతట్లో మనం చదివితే ఎవరైతే పరిహసించారో, అపహసించారో వారందరూ కూడా నష్టపోయారు. కానీ మన నోటంట ఎన్నడూ పరిహాసపు మాటలు లేక అపహాస్యపు మాటలు రాకూడదని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, కృతజ్ఞత వచ్చినాని మీరు ఉచ్చరింపబడును, కానీ మీ నోట బూతులు కానీ, పొంకిరి మాటలు కానీ, సరస్వోక్తులు కానీ మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగువ అంటాడు. ఒక దేవుని బిడ్డ నోటంట బూతు మాటలు రాకూడదు, పోకిరి మాటలు అంటే వ్యర్థమైన మాటలు రాకూడదు, సరస్వోక్తులు అంటే ఇవే పరిహాసపు మాటలు, యానకోలపు మాటలు మనం ఎన్నడూ మాట్లాడితే మన జీవితాల్లో మనం ఎంతో నష్టపోతాం. ఇతరులు మనం పరిహసించడం మనకు సంతోషంగా ఉండొచ్చు, కానీ వింటున్న వారికి అది ఎలా ఉంటుందంటే బాధాకరంగా, దుఃఖకరంగా ఉంటుంది. బైబిల్ అంతటిలో కూడా ఎవరైతే ఇతరులను పరిహాసం చేశారో వారందరూ నష్టపోయారు. ఇక్కడ ఇష్మాయేలు ఇస్సాకు పరిహాసిస్తే ఏం జరిగిందంటే ఇస్సాకు హాగరు ఇంట్లో నుంచి ఏం చేయబడ్డారంటే వెలగొట్టబడ్డారు. మరి బేతేలు బాలురు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 23 నుండి 25 వచనాలు చదివితే బేతేలు అనే ప్రాంతంలో ఉన్న బాలురు దైవ సేవకుని ఎలీషాను ఏం చేశారంటే పరిహాసము చేశారు. అంటే పరిహాసం అంటే మనందరూ తెలుసు కదా, వ్యక్తుల యొక్క బాహ్య రూపాలు చూసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పరిహాసంగా మాట్లాడుతూ ఉంటారు. ఎలీషా గారికి బట్టతల ఉందటండి. ఎలీషా అనే దైవ సేవకుడికి బట్టతల ఉంటే ఈ యొక్క బేతేలు బాలురు ఆ దైవ సేవకుని ఏమని పరిహాసించారంటే ఒక మాట చదువుదాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం 23వ వచనం, అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచ్చుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపోమని అతని అపహాస్యము చేయ, అతడు వెనకకు తిరిగి వారిని చూచి యెహోవా నామాన్ని బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను ఏం చేశాను? చీల్చివేసి. ఇక్కడ దైవ సేవకుని పట్టుకుని బోడోడా అంటున్నారండి. ఆయనకి బట్టతల ఉంటే ఆ దైవ సేవకుకి పిల్లలు ఈ బాలురు ఏమని పేరు పెట్టారంటే బోడోడా అని వారు సంబోధించారు. దైవ సేవకు అపహాస్యం చేశారు. అప్పుడు ఆ అడవిలోంచి 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చేసి ఇక్కడ 42 మంది బాలులను ఏం చేసినాయంటే చీల్చేసినాయి. కాబట్టి పరిహాసం చేయడం ద్వారా ఆ బాలురు చంపబడ్డారు, ఎలుగుబంట్ల చేత చీల్చివేయబడ్డారు. అలాగే బైబిల్లో దావీదు అని ఒక భక్తుడు ఉంటాడు. దావీదు దేవుని చేత అభిషేకింపబడిన వాడు, దావీదు దేశానికి మహారాజు. అటువంటి దావీదును పట్టుకుని తన భార్య మీకాలు, దావీదు యొక్క భార్య, మొదటి భార్య మీకాలు అండి. మీకాలు దావీదును చూసి అపహాస్యం చేసింది. చివరికి ఆమె ఎటువంటి శాపం పొందుకుంది? మీకాలు అంటే తాను బ్రతికినంత కాలం మీకాలు గొడ్రాలుగానే ఉండిపోయిందట. దేవుడు మీకాలు యొక్క గర్భాన్ని ఏం చేశాడంట? మూసేశాడు. కారణం ఏంటంటే ఆమె భర్తను గౌరవించాలి. ప్రతి స్త్రీకి పురుషుడు భర్త,
ప్రతి స్త్రీకి మరి పురుషుడు శిరసై ఉన్నాడు. ఇక్కడ శిరస్సును గౌరవించాలని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఈమె ఏం చేసిందంటే తన భర్తను తోటి పనికత్తెల ముందు అపహాస్యం చేసింది, అపహాస్యంగా మాట్లాడింది. చివరికి దేవుడు మీకాలు గర్భాన్ని మూసేశాడు. ఈ మాట 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్తే మీరు 20వ వచనం నుంచి చదువుకుంటా వెళితే అక్కడ మనకు కనిపిస్తుంది. మీకాలు మరి రాజు అయినటువంటి లేక తన భర్త అయినటువంటి దావీదును ఏం చేసిందంటే అపహసించినట్టుగా. 20వ వచనంలో 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితేవని అపహాస్యము చేసిన. మిగతా పనికత్తెలు అందరి ముందు ఈ మీకాలు దావీదును పట్టుకొని అపహాస్యం చేసిందట. దావీదేమో దేవుని మందస్థాన్ని యెరూషలేముకు తీసుకొని వస్తూ దేవుని యొక్క మందస్థం ముందు నాట్యం ఆడుతూ మందస్థాన్ని తీసుకొస్తూ ఉంటే ఈ యొక్క మీకాలు దావీదును అపహసిస్తూ మాట్లాడి చివరికి ఏం జరిగిందంటే 22వ వచనంలో 22వ వచనం చివరి లైన్లో మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను ఏం చేయుచుండెను కనకయుండెను. కాబట్టి ఈ యొక్క మీకాలు తాను బ్రతికినంత కాలం పిల్లలు లేకుండా ఉండిపోయిందండి. చివరికి అలాగే ఆమె సమాధిలోనికి వెళ్ళిపోయింది. ఎందుకు ఆమెకు పిల్లలు పుట్టలేదు అంటే ఒకటే కారణం, మీకాలు తన భర్త అయిన దావీదును అపహాస్యంగా మాట్లాడింది. కాబట్టి దేవుడు ఆమెకు గర్భాన్ని మూసేశాడు. బైబిల్ ఏముందంటే గర్భమును మూయువాడును నేనే, గర్భమును తెరుచువాడను నేనే అన్నాడు దేవుడు. దేవుడు తెరిస్తేనే తెరవబడుతుంది, దేవుడు దాన్ని మూస్తే మళ్ళీ దాన్ని ఎవరు కూడా తెరవలేరు. ఇక్కడ ఎందుకు ఈమెకి ఎంత భయంకర శాపం వచ్చింది? నిజంగా ఆ దినాల్లో ఇశ్రాయేలు దేశంలో పిల్లలు లేకపోవటం అనేది అది శాపం. అది ఇంత భయంకరమైన శాపానికి మీకాలు ఎందుకు గురైందంటే ఒకటే కారణం, ఆమె అపహాస్యము. ఇలాగ మనం బైబిల్లో చదువుకుంటే వెళ్తేనండి అపహాస్యం చేసిన ప్రతి ఒక్కరు కూడా నష్టపోయారు. అందుకే బైబిల్ పదే పదే చెప్తుంది మనం ఎన్నడూ కూడా ఇతరులను చూసి ఏం చేయకూడదంటే అపహాస్యము చేయకూడదు. ప్రతి వ్యక్తిని గౌరవించాలని బైబిల్ చెప్తుంది. అందరినీ మీరు ఏం చేయాలి? సన్మానించుడి అని 1 పేతురు 2వ అధ్యాయం మనం 17వ వచనంలో ఈ మాట చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ అపహాస్యం చేయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతో అక్కడ నష్టపోయాయి. మనం అపహాస్యం చేయకుండా ఉండటమే కాదండి, బైబిల్ ఇంకో మాట రాయబడి ఉంది, అపహాస్యం చేసే ప్రజల మధ్యలో కూడా మనం ఏం చేయకూడదట, కూర్చోకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. కూర్చోకూడదు, అపహాసకుల మధ్యలో కూర్చోకూడదు. కూర్చుంటే ఏమవుతుందయ్యా అంటే వారు అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు అనుకోండి, వారు 10 మాటలు మాట్లాడితే మనం తప్పకుండా ఏం చేయాల్సి వస్తుంది? ఒక మాట మాట్లాడాల్సి వస్తుంది. అది మనకు పాపం అయిపోతుంది. అందుకే 1 కీర్తన 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాల్లో నిలవక, అపహాసకులు కూర్చుండే స్థలాల్లో మీరు ఏం చేయకండి, కూర్చోకండి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి అపహాస్యం చేయొద్దు, అపహాస్యం చేసే వ్యక్తుల మధ్యలో మనము కూర్చోవద్దు. మన నోట అపహాస్యపు మాటలు రాకుండా మన మట్టుకు మనం ఏం చేయాలంటే జాగ్రత్త. కొంతమంది వారికి నోరుందని చెప్పి వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దయచేసి మనకు నోరు ఇచ్చింది మన ఇష్టానుసారంగా మాట్లాడటానికి కాదు. మనకు దేవుడు నోరు ఇచ్చింది మనం మంచిగా మాట్లాడటానికి. మన మాటలు ఇతరులకు మేలుకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన మాటలు ఇతరులకు బాధాకరంగా దుఃఖకరంగా ఉండకూడదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దయగల మాటలు మాట్లాడారట. ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు నోటి నుండి వచ్చే దయగల మాటలకు ఏం చేశారు? ఆశ్చర్యపోయారు. బైబిల్ కూడా చెప్తుందండి, ఒక క్రైస్తవ బిడ్డ యొక్క నోటి మాటలు ఎలా ఉండాలో మనం చదువుకుంటూ ఉన్నాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మీ మాటలు ఉప్పు వేసినట్లు రుచికరముగాను కృపా సహితముగాను ఉండనీయుడి అని రాస్తుంటుంది. కానీ మన మాటలు ఉప్పు వేస్తే కూర ఎంత రుచికరంగా ఉంటుందో అలాగే మన మాటలు కూడా రుచికరంగాను ఇతరులకు మేలుకరంగాను దీవెనకరంగాను మన మాటలు ఉండాలి. ఎన్నడూ మన నోట అపహాస్య మాటలు కానీ, శాపవచనాలు కానీ, దూషణ మాటలు కానీ, కొండెపు మాటలు కానీ, ఇతరులకు కీడు కల్పించే మాటలు కానీ
మన నోటంట రాకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి తప్పకుండా ఒకానొక దినాన దేవునికి ఏం చేయాలంటే లెక్క కూడా అప్పగించాలి. చాలా మంది అనుకుంటారు నా నోరు నా ఇష్టం, కానీ బైబిల్ చెప్తుంది మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి. మత్తయి సువార్తలో ఉంటుంది 12:36 మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి కూడా దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి మన నోటి మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మంచిది. అసలు ఒక వ్యక్తి ఎప్పుడు అపహాస్యం చేస్తాడో తెలుసా అండి? ఇక్కడ ఇష్మాయేలు నోటి నుంచి అపహాస్య మాటలు వచ్చినాయి. ఇస్సాకును చూసి పరిహసించాడు, అపహాస్యం చేశాడు. ఏ విధంగా అపహాస్యం చేశాడు అవి బైబిల్లో రాయబడలేదు, కానీ పరిహసించాను అని ఒక మాట రాసు. మనం ఎప్పుడు ఇతను అపహసిస్తామంటే బైబిల్ చెప్తున్న మాట, మనలో గర్వం ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో గర్వం ఉన్నప్పుడు ఆ గర్విష్టి ఇతరులు ఏం చేస్తూ ఉంటాడంటే అపహసిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ సందర్భంలో ఈ వచనం చదువుదాం. సామెతలు 21వ అధ్యాయంలో, సామెతలు 21వ అధ్యాయంలో మనలో ఉన్న గర్వం ఇతరుల్ని మనం అపహసించే విధంగా చేస్తూ ఉంటుంది. సామెతలు 21వ అధ్యాయంలో 24వ వచనం, అహంకారైన గర్విష్ఠునికి అపహాస్యకుడిని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. చూసారండి, ఎవరికి పేరు? సామెతలు 21వ అధ్యాయం 24వ వచనంలో అహంకారైన గర్విష్ఠుడికి, అహంకారి అయిన గర్విష్ఠుడికి అపహాస్యకుడని పేరు, అట్టివాడు అమిత అంటే ఎక్కువ గర్వంతో ఏం చేస్తూ ఉంటాడంటే ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే మనలో అపహాస్య మాటలు వస్తున్నాయి మన నోటి నుండి అంటే దాని అర్థం మనలో ఏముందంటే గర్వం ఉన్నది. దీనుడు అపహసిస్తూ మాట్లాడతారండి. దీనులు అనేవారు మంచిగా మాట్లాడతారు, అపహాస్యపు మాటలు గౌరవిస్తూ మాట్లాడతారు ఇతరులు. కానీ గర్విష్టి ఉంటాడు చూసారా, ఈ గర్విష్టి అనే వాడి యొక్క నోటి నుండి అపహాస్యపు మాటలు అనేవి బయటకు వస్తాయి. కాబట్టి మన ఇతరుల్ని అపహసిస్తున్నామంటే మనలో గర్వం ఉందని అర్థం చేసుకోవాలి. ఇంకొక వచనం కూడా చదువుదాం. సామెతలు 19వ అధ్యాయం 29వ వచనం. సామెతలు 19:29 ఏముంది? అపహాస్యకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి నది. అపహాస్యకుల కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడట అండి? తీర్పును సిద్ధపరిచాడు. తీర్పును సిద్ధపరిచాడు అంటే అపహాస్యకులకు తప్పకుండా ఏముంటుందంటే శిక్ష అనేది ఉంటుంది. అపహాస్యకుల కొరకు దేవుడు తీర్పును సిద్ధపరిస్తే, బుద్ధిహీనుల వీపుల కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడంట? దెబ్బలు సిద్ధపరిచాడు. కాబట్టి అపహాసిస్తూ మనం వెళితే ఇహలోకంలో పైన కూడా దేవుని యొక్క శిక్షకు మనం గురైపోతాం. కనుక మన నోటంట ఎన్నడూ అపహాస్యపు మాటలు రాకుండా మన మట్టుకు మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. నిజానికి ఒక విధంగా చెప్పాలి అంటే హాగరులో ఉన్న గర్వం ఇక్కడ మనం ఎవరిలో కనిపిస్తుందంటే ఇష్మాయేల్లో కూడా కనిపిస్తుంది. హాగరు ఒకప్పుడు గర్వించింది. మనందరం చదువుకున్నాం. ఆదికాండం మనం 16వ అధ్యాయంలోకి వెళ్తే హాగరు ఎప్పుడైతే గర్భవతి అయిందో అప్పుడు హాగరులోకి ఏమొచ్చిందంటే గర్వం అనేది వచ్చింది. అంతే కదండి, హాగరు గర్భవతి అయితే ఆమెలోకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. గర్వం వచ్చిందని మనకు ఎలా తెలుసు అంటే హాగరు ఎప్పుడైతే గర్భవతి అయిందో అప్పుడు తన యజమానురాలైన శారా ఆమె దృష్టికి ఎలా కనిపించిందంటే నీచమైన దానిలా కనిపించింది. ఒకసారి ఈ మాట చదువుదాం. ఆదికాండం 16వ అధ్యాయంలో 4వ వచనంలో, అతడు అనగా అబ్రహాము హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది. కానీ హాగరులో గర్భం వచ్చినప్పుడు, హాగరికి గర్భము తెరవబడినప్పుడు ఆమెలో గర్వం వచ్చింది. అందుకే యజమానురాలు నీచమైన దానిలా చూస్తాం అంటే చిన్న చూపు చూస్తూ ఉంది. నిజానికి యజమానురాలు గొప్ప, దాసి గొప్ప అంటే యజమానురాలే గొప్ప ఒక విధంగా చెప్పాలంటే. కానీ యజమానురాలైన శారా దాసి అయిన హాగరు దృష్టిలో ఒక నీచమైన దానిలా కనిపిస్తాం. ఎప్పుడు మనం ఇతరులు నీచమైన వారిగా ఎంచుతాము, ఎప్పుడు మనం ఇతరులు తునీకరిస్తాము, ఎప్పుడు మనం ఇతరులు విమర్శిస్తాము, ఎప్పుడు మనం ఇతరుల కంటే మనమే గొప్ప అని ఎప్పుడు అనుకుంటాము అంటే మనలో ఏమున్నప్పుడు గర్వము ఉన్నప్పుడు. హాగరు గర్భం తెరవబడక మునుపు చాలా తగ్గించుకుంది, ఒక దాస్యరాలుగా పనిచేసింది ఇంట్లో.
ఎప్పుడైతే ఆమె గర్భం తెరవబడిందో ఆమె తానే యజమానురాలు అనుకుంటుంది. తన యజమానురాలు శారాను నీచమైన దానిలాగా ఎంచి. అంటే హాగర్లో మనం ఏం చూస్తున్నాం అంటే గర్వం అనేది చూస్తాం. ఆ గర్వం చేత ఏమైంది అంటే హాగరు అప్పుడు గర్భంతో ఉన్నప్పుడు ఇంట్లోంచి వెలగొట్టబడింది. కానీ ఇదే ఆదికాండం 16:8 మళ్ళీ దేవుని దూత మాట్లాడి హాగరుని యజమానురాలు చేతి కిందకి వెళ్ళు, నువ్వు అణిగి ఉండు, నీ సంతానాన్ని దీవిస్తానని దేవుడు మాట్లాడతాడు. అప్పుడు మళ్ళీ హాగరు ఏం చేస్తుందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి యజమానురాలు చేతి కింద అణిగి ఉంటుంది. తర్వాత ఆమె గర్భవతి కుమారునికి అంటుంది, ఇష్మాయేలుని పేరు పెడతాడు. తర్వాత ఇలా రోజులు ఇలా గడిచిన కొలదే ఇప్పుడు ఆదికాండం 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి హాగరు కుమారుని ఇష్మాయేల్లో కూడా ఏం ప్రవేశించింది అంటే గర్వం అనేది ప్రవేశించింది. తల్లిలో ఉన్న గర్వము ఎవరిలోకి వచ్చిందంటే ఈ కుమారుడైన ఇష్మాయేల్లోనికి. ఇష్మాయేల్ కూడా గర్వించాడు. పరిహసించడం అంటే గర్వం ఉన్నప్పుడే ఆ పని చేస్తాం. కానీ ఇష్మాయేల్లోకి కూడా ఏం వచ్చింది అంటే గర్వం అనేది వచ్చేస్తుంది. కాబట్టి హాగరు సర్వసాధారణంగా అంటే తల్లిదండ్రులు బట్టి పిల్లలు ఉంటారు సర్వసాధారణంగా. బైబిల్ ఏముందంటే తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని ఒక సామెత రాస్తున్నది. బైబిల్లోనే ఉన్న సామెత. ఒక మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనము 44వ వచనం 698వ పేజీ పాత నిబంధనలో యెహెజ్కేలు 16:44 సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గుర్చి అందురు. సామెతలు చెప్పు వారందరూ కూడా తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అందురు అని ఇక్కడ రాయబడి ఉన్నది సర్వసాధారణంగా. కాబట్టి ఇక్కడ హాగరు ఏం చేయాలో తెలుసా అండి? తన కుమారుడైన ఇష్మాయేలుకు చెప్పాలి. ఏం చెప్పాలి? నాయన, నేను ఒకప్పుడు గర్వించినప్పుడు నేనేం చేయబడ్డాను, ఇంటిలో నుంచి వెళ్ళబడ్డా. గర్వం అంటే దేవునికి చాలా అసహ్యం. కానీ నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వేం చేయకూడదు, గర్వించకూడదు అని ఒక తల్లి తన కుమారుడికి బుద్ధి చెప్పాలి, పాఠం నేర్పాలి. కానీ హాగరు విషయానికి వస్తే తన కుమారుని ఇష్మాయేలుకు ఆమె నేర్పవలసిన విషయాలు అక్కడ ఏం చేయలేదు, నేర్పించలేదు. మన పిల్లలకు దేవుని యొక్క అద్భుతాల గురించి చెప్పాలి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి చెప్పాలి, ప్రార్థన చేయడం నేర్పాలి. వీటి అన్నిటితో పాటు దేవునికి ఏది ఇష్టమో ఏది అసహ్యమో అనే విషయాలు కూడా తల్లిదండ్రులుగా మనమే ఎవరికి తెలియచేయాలంటే పిల్లలకు తప్పకుండా తెలియచేయాలి. హాగరు ఒకరు అప్పుడే చెప్పి ఉన్నట్లయితే ఇష్మాయేలు ఈ స్థితికి వచ్చి ఉండేవాడు కాదు. కానీ మనం పిల్లలకి ఎన్నెన్నో నేర్పిస్తూ ఉంటాం, లోకరీతిగా అన్ని నేర్పిస్తున్నాం పిల్లలకు. కానీ ఆత్మ సంబంధ విషయాలు మనం ఏం చేయట్లేదు, నేర్పించట్లేదు. బాలుడు నడవలసిన త్రోవ వానికి బాల్యము నుంచి మనం ఏం చేయాలి, నేర్పించాలని దేవుని వాక్యము సెలవిస్తాం. కానీ హాగరు తన జీవితంలో తాను ఎంతో నష్టపోయింది గర్వించి. ఒకసారి ఆదికాండం 16వ అధ్యాయం. ఇప్పుడు అదే గర్వం ఎవరిలో కనిపిస్తుందంటే తన కుమారుడు ఇష్మాయేలులో కనిపిస్తుంది. హాగరు అప్పుడే చెప్పి ఉన్నట్లయితే తప్పకుండా ఇష్మాయేలు తన జీవితాన్ని ఏం చేసుకుని ఉండేవాడు అంటే సరి చేసుకుని ఉండేవాడు. కానీ హాగరు చెప్పి ఉండకపోవచ్చు. కాబట్టి ఇష్మాయేలులో కూడా ఏం ప్రవేశించిందంటే ఆ గర్వం అనేది ప్రవేశించింది. అందుకే తన తమ్ముడు ఇస్సాకు వరుసకు తమ్ముడే అవుతాడు. ఇష్మాయేలు తన తమ్ముడు ఇస్సాకును చూసి ఏం చేశాడంటే పరిహాసము చేశాడు. కానీ గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, మన జీవితాల్లో తప్పకుండా మనము నేర్పాలి పిల్లలకు. మనం అన్ని విషయాలు మనము నేర్పించాలి. బైబిల్లో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు మంచి విషయాలు నేర్పారు, మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పవలసిన విషయాలు ఏం చేయలేదు, నేర్పించలేదు. తిమోతి తల్లి యునేకే అని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఒక మాట చదువుదాం. 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో మనము 5వ వచనం చివరి నుంచి 4వ లైన్ చదువుతున్నా. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం చివరి. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకెలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా ఏం చేస్తున్నాను. ఇక్కడ తిమోతిలో విశ్వాసం ఉన్నట్టు పౌలు భక్తుడు చూశాడండి. తిమోతిలో నా విశ్వాసం తిమోతిలోకి ఎలా వచ్చిందో పౌలు గారు చెప్తున్నారు.
మొట్టమొదటిగా తిమోతిలోని విశ్వాసం తన అవ్వ అయిన లోయలో కనిపించిందంట, అంటే అమ్మమ్మలో కనిపించింది. అమ్మమ్మలో ఉన్న ఆ విశ్వాసం ఎవరిలోకి వచ్చిందంటే తిమోతి తల్లిని యూనేకులోకి వచ్చింది. యూనేకులో ఉన్న ఆ విశ్వాసం ఎక్కడికి వచ్చిందంటే తిమోతిలోకి వచ్చింది. అంటే తిమోతి తల్లిని యూనేకే తిమోతికి చిన్నప్పటి నుండి విశ్వాసాన్ని నేర్పించింది. ఇంకొక వచనం చదువుదాం. ఇదే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి నీవు ఎరుగుదు గనుక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతిని తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండు. 2వ తిమోతి 3వ అధ్యాయంలో 14-15 వచనాల్లో తిమోతి బాల్యము నుండి ఏం నేర్చుకున్నాడు అంటే పరిశుద్ధ లేఖనాలు నేర్చుకున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. ఎవరు నేర్పారు ఈ తిమోతికి అంటే తన తల్లి నేర్పింది. కాబట్టి నువ్వేమైతే నేర్చుకున్నావో తిమోతి ఆ పరిశుద్ధ లేఖనాలు నిలకడగా ఉండంటే స్థిరముగా ఉండని చెప్తున్నాడు పౌలు తిమోతితో. కాబట్టి హాగరుకు ఇక్కడ యూనేకుకు ఎంత తేడా ఉందని, హాగరు గర్వించింది, గర్వించకూడదని తన కుమారుడికి నేర్పలేదు. ఆ కుమారుడు కూడా తల్లి నడిచిన మార్గంలో తాను కూడా ఏం చేశాడు, నడిచాడు. కానీ ఇక్కడ తిమోతి తల్లిని యూనేకే తిమోతికి విశ్వాసం నేర్పింది, భక్తి నేర్పింది, ప్రార్థన నేర్పింది, పరిశుద్ధ లేఖనాలు కూడా నేర్పించింది. అందుకే తిమోతి గొప్ప దైవ సేవకుడు అయ్యాడు. దైవజనుడు పౌలుకి ఎంతో పరిచర్యలో సహకరించాడు, గొప్ప సేవ చేశాడు తిమోతి. ఆ తర్వాత తిమోతి ప్రభు కొరకు జీవించాడు, ప్రభు కొరకే ఆయన ఏమైపోయాడంటే చనిపోయాడు. కాబట్టి ఈనాడు మనము పిల్లలుగా తల్లిదండ్రులుగా మనము పిల్లలకు ఏమి నేర్పిస్తూ ఉన్నాం అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆత్మసంబంధ విషయాలు తప్పకుండా మన పిల్లలకు నేర్పాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక మనం కొంచెం ముందుకు వెళ్తే ఆదికాండం 21వ అధ్యాయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే శారాకు చాలా కోపం వచ్చింది. ఇష్మాయిలు ఇస్సాకును పరిహసించుట శారా చూసినప్పుడు శారా కోపపడి అబ్రహాముతో అంటుంది, ఈ దాసి దీని కుమారుడు నా ఇంటిలో ఉండడానికి వీలు లేదు, నా కుమారుడు ఇస్సాకుతో మీరు వారసులుగా ఉండడానికి వీలు లేదు, ఇతడు వెళ్ళగొట్టేయమని. కానీ అబ్రహాము చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖపడ్డాడు అబ్రహాం. కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే హాగరు కుమారుడైన ఇష్మాయేలు ఇద్దరిని కూడా ఇంటిలో నుంచి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టేటప్పుడు కొంచెం ఆహారం పెట్టాడు, తర్వాత నీళ్లు కూడా ఒక బాటిల్ ఇచ్చాడు. ఆ బాటిల్ ఆహారం తీసుకుని హాగరు ఇంటిలో నుంచి ఏం చేయబడింది, బయటికి వెళ్ళగొట్టబడింది. ఇప్పుడు మనము 14వ వచనం 21వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునుకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను ఏం చేశాను, పంపివేశాను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచూ ఉండే. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేననుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకును, వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అని. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఇక్కడ హాగరు ఇష్మాయేలు ఇంటిలోంచి బయటకు వచ్చేసారు, వెళ్ళగొట్టబడ్డారు. తీసుకొచ్చిన ఆహారం అయిపోయింది, తీసుకొచ్చిన నీళ్లు అయిపోయినాయి. బెర్షెబా అరణ్యంలో తల్లి కుమారుడు ఇద్దరే ఉన్నారు. ఈ కుమారుడు ఏడుస్తా ఉన్నాడు, మరి నీటి కొరకు ఏడుస్తా ఉన్నాడు. అరణ్యం అంటే మనందరూ తెలుసు, అరణ్యం అంటే అది ఒక ఎడారి ప్రాంతం, నీళ్లు దొరకని ప్రాంతం. అది తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. ఇక హాగరు చాలా కుమిలిపోతా ఉంది, చాలా బాధపడుతుంది, చాలా దుఃఖపడుతుంది. ఆ పిల్లవాడు ముందు కూర్చుని ఆమె చాలా ఏడుస్తూ ఉంది. పిల్లవాడు కూడా అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ఈ పిల్లవాడు చావు నేను చూడలేనని చెప్పి ఆమె ఎంతో బాధతో ఉంది. మరొక ప్రక్క పిల్లవాడు కూడా ఎంతో ఏడుస్తుంది. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు హాగరికి. దేవుడు హాగరుతో మాట్లాడుతూ ఉన్నాడు. హాగరు నీకేమొచ్చింది,
నువ్వు బాధపడవద్దు అని చెప్పేసి దేవుడు హాగరుతో మాట్లాడి, నేను ఇక్కడ 18వ వచనంలో, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకో, వానిని నేనేం చేయబోతున్నాను, గొప్ప జనముగా చేయబోతున్నాను. హాగరు, నువ్వు భయపడవద్దు, బాధపడవద్దు, నేను నీ కుమారుని కూడా ఒక గొప్ప జనంగా చేస్తాను అని దేవుడు మాట్లాడాడు. మాట్లాడటమే కాదండి, హాగరు బాధను చూచిన దేవుడు, పిల్లవాడి యొక్క ఏడ్పును విన్న దేవుడు ఆ యొక్క అరణ్యంలో ఏమి పుట్టించాడంటే నీటి బుగ్గలను దేవుడు ఏం చేశాడంట, పుట్టించాడు. 19వ వచనంలో, దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి ఏం చేశాను, నీళ్ళ ఊటను దేవుడు అరణ్యంలో పుట్టించాడండి. హాగరు కొరకు, తన కుమారుని కొరకు దేవుడు అరణ్యంలో ఏం పుట్టించాడట, నీటి ఊటను పుట్టించాడు. నీటి ఊట అంటే నీరు ఎప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఉబుకుతూనే ఉంటా ఉంటుంది. నీటి ఊటనే దేవుడు పుట్టించాడు హాగరు కొరకు, తన కుమారుడి కొరకు. ఎందుకంటే హాగరు బాధ శ్రమను చూచిన దేవుడు. నిజంగా అంటే దేవుడు తన పిల్లల యొక్క కష్టాన్ని, శ్రమను, బాధను చూసేవాడు. చాలామంది వారి కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నాకెవరు సహాయము అని అనుకుంటా ఉంటారు చాలామంది. కానీ దేవుడు మన బాధను చూచేవాడు. బైబిల్లో తన బిడ్డలు తనకు మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు వారికి ఏం చేస్తాడంటే సహాయము చేస్తాడు. హన్నా అనే ఒక స్త్రీ చదువుతాం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఆమె చాలా కాలం పిల్లలు ఉండరు. కానీ పెనిన్నా అనే ఒక స్త్రీ హన్నాను సూటిపోటి మాటలతో ఆమె హృదయం ఎంతో గాయపరిచింది. అప్పుడు హన్నా ఏం చేసింది తెలుసా అండి, దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి కన్నీటితో ప్రార్థన చేసింది. తన బాధ అంతా కూడా ఆమె ఎవరికి చెప్పుకుందంటే దేవునికి అక్కడ చెప్పింది. కానీ దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమెకు 6 మంది పిల్లల్ని ఇచ్చాడటండి ఏకంగా దేవుడు. సమూయేలుని ఇచ్చాడు, తర్వాత మరొక 5 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఆమె బాధను చూసి ఆమెకు దేవుడు ఏం చేశాడు, సహాయము చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో రాజు ఐగుప్తు దేశ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు బహుగా శ్రమకు గురి చేశారటండి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అందరూ దేవునికి మొరపెట్టగా దేవుడు అద్భుతం చేశాడట. ఐగుప్తు చెరలోంచి బయటికి రావడం అంటే చాలా కష్టం. కానీ దేవుడే మోషే అనే ఒక నాయకుని ఏర్పాటు చేసి ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి దేవుడు తన ప్రజలను ఏం చేశాడు, బయటకు ఆయన తీసుకుని వచ్చాడు. ఈ సందర్భంలో ఈ వచనం చదువుదాం. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం 22వ వచనం, నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరు కాగా దేవుడు వారి మూర్ఖులు విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యము ఉంచి, దేవుడు చూశాడు తన ప్రజలను, దేవుడు చూశాడు తన ప్రజల యొక్క బాధ, కష్టము, శ్రమను చూచిన దేవుడు తన ప్రజల యందు లక్ష్యం ఉంచి తన ప్రజలను ఏం చేశాడు, బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో 3:10లో, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి ఏం చేయవలెను, తోడుకొని పోవలెనని. 9వ వచనం, ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. దేవుడు అంటున్నాడు మోషేతో, 9వ వచనం 3వ అధ్యాయంలో, ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరింది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస నేను చూచితిని. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను పెట్టిన హింస ఎవరు చూశారట అండి, దేవుడు చూచాడు. బెర్షెబా అరణ్యములో హాగరు తన కుమారుడు నీళ్లు లేక తిండి లేక అల్లాడిపోవటం ఎవరు చూచాడంటే దేవుడు చూచాడు. హన్నా బాధను దేవుడు చూచాడు. మన దేవుడు ఎవరంటే చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, అని జీవము గల దేవుడు. కాబట్టి దేవుడికి మన బాధ, కష్టం, శ్రమ అంతా తెలుసు అండి. మరి మన బాధలో నుంచి మనం బయటికి రావాలంటే, అది ఏ సమస్య అయినా దాంట్లో నుంచి బయటికి రావాలంటే మనం అందరం మొరపెట్టడం నేర్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎలా విడుదల పొందారు అంటే వారు దేవునికి ఏం చేశారు, మొరపెట్టారు. అక్కడ రాసిన చూశారు, వారు నీకు మొరపెట్టి ఏం పొందారు, విడుదల పొందిరి అని. కీర్తన 22వ కీర్తన 5వ వచనంలో ఆ మాట ఉంటుంది.
కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా విడుదల పొందారు? ఐగుప్తు శ్రమలో నుంచి, ఐగుప్తు కొలిమిలో నుండి. అంటే ఒకటే కారణం, వారు దేవునికి ఏం చేశారు? మొరపెట్టారు. దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించాడు. కానీ మనం విడుదల పొందాలంటే అది శ్రమైన కావచ్చు, కష్టమైన కావచ్చు, రోగమైన కావచ్చు, బాధ అయినా కావచ్చు, ఆర్థికమైన కావచ్చు, అది ఏదైనా సరే మనం విడుదల పొందాలి అంటే తప్పక మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే మొర్ర పెట్టుట మనము నేర్చుకోవాలి. ఈనాడు మనం అన్నీ చేస్తాం కానీ ప్రార్థన చేయట్లేదు, మొరపెట్టడం లేదు. అందుకే మనకేం రావటం లేదంటే విడుదల అనేది రావటం లేదు. కానీ మొరపెట్టే ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడంటే విడుదల చేస్తాడు, సహాయము చేస్తాడు. హాగరు మొరపెట్టింది, పిల్లవాడు ఏడుస్తున్నాడు, దేవుడు చూచాడు, అద్భుతం చేశాడు. అక్కడ అరణ్యములో నీళ్ళ ఓట అనేది ఉండదు, కానీ దేవుడు నీళ్ళ ఓటును పుట్టించాడు. దేవుడు ఏలియాను కాకులతో పోషించిన రీతిగా, కాకులు సర్వసాధారణంగా ఆహారం తెచ్చిపెట్టవు, కానీ కరువు కాలం అంతా దేవుడు ఏం చేశాడంటే అద్భుత రీతిగా ఏలియాను పోషించాడు. కాకుల చేత పోషించాడు, ఒక విధవరాల చేత దేవుడు ఏలియాను పోషించాడు కరువు కాలం అంతా. కానీ మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, కరువులో కూడా మనం సజీవులుగా పోషించే దేవుడు, మన బాధ, శ్రమను, కష్టాన్ని చూచే దేవుడు. కనుక మనం ఏమి చేయాలంటే ఆయనకు మొరపెట్టాలి. మొరపెడితే విడుదల దొరుకుతుంది. అది దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క తల్లికి కుమారుడికి విడుదలనిచ్చాడండి. మరి ఇష్మాయేల్ తర్వాత ఎలా మారిపోయాడంటే చదువుదాం. ఆదికాండం 21వ అధ్యాయంలో, ఆదికాండం 21వ అధ్యాయంలో, ఆదికాండం 21వ అధ్యాయంలో మనం 20వ వచనంలో దేవుడు ఆ చిన్నవానికి ఏమై ఉండెను? తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి వీలు కాడయ్యాడటండి. దేవుడు అరణ్యములో ఇష్మాయేలుకు ఏమై ఉండెను? తోడై ఉండెను. అరణ్యములో దేవుడు తోడుగా ఉన్నాడు గనుకనే హాగరు, ఇష్మాయేలు అరణ్యములో కూడా అద్భుత రీతిగా కాపాడబడుతూ పోషింపబడుతూ వారు వచ్చారు. ఇష్మాయేల్ గొప్ప వీలుకాడైపోయాడు. తర్వాత ఏం జరిగింది అంటే బాధాకరమైన విషయం, దుఃఖకరమైన విషయం ఏంటంటే 21వ వచనంలో అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి ఏం చేశాను అంటే, ఇప్పుడు హాగరు తన కుమారుడికి ఎవరినిచ్చి వివాహం చేసింది? ఒక అన్య స్త్రీనిచ్చి వివాహం చేసేసింది. ఐగుప్తులు అంటే వారు దేవుని ఎరగని ప్రజలు. దేవుని ఎరగని ప్రజల్లో నుంచి ఒక అన్య స్త్రీని, ఐగుప్తురాలను తెచ్చేసి ఈ యొక్క హాగరు తన కుమారుడైన ఇష్మాయేలుకు వివాహము చేసింది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే హాగరుకి దేవుడు చేసిన మేలులు ఏమి లేవంటే జ్ఞాపకము. ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరు గర్భవతిగా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెకి ఏం చేశాడు? సహాయము చేసి మళ్ళా యజమానురాలు చేతి కిందకి వెళ్ళమ్మా, నేను నిన్ను దీవిస్తాను అని ఆమెను ఎంతో ఆదరించి బలపరిచి నడిపించాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో కూడా వారు త్రాగడానికి నీళ్ళు లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు దేవుడు అరణ్యంలో వారికి తోడుగా ఉండి నీటి ఊటలు పుట్టించి తల్లిని బిడ్డను కూడా దేవుడు అక్కడ కాపాడాడు. నిజంగా దేవుడే కాపాడకపోతే హాగరు అప్పుడే నశించిపోయి ఉండేది. ఇదంతా దేవుడు ఆమె జీవితంలో చేస్తున్న మేలులండి. కానీ ఆ మేలులన్నీ కూడా ఆమె మర్చిపోయి తన కుమారుడికి ఆమె ఏం చేసిందంటే తన సొంత దేశం ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు దేశం నుంచి ఒక అన్య స్త్రీని తెచ్చి వివాహము చేసేసి. అంటే హాగర్లో మనకేం కనిపిస్తుందంటే కృతజ్ఞత లేని బుద్ధి ఆమెలో కనిపిస్తుంది. దేవుడు చేస్తున్న మేలును మర్చిపోయిన స్త్రీగా మనకి ఎవరు కనిపిస్తున్నారంటే హాగరు కనిపిస్తారు. కానీ మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలండి. అదే బైబిల్ చెప్తా ఉంది. దేవుడు చేస్తున్న ఏ మేలును కూడా మనము మర్చిపోకూడదు. మన పిల్లలకు అన్యుల్నిచ్చి వివాహాలు చేయకూడదు. విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. రక్షణ పొందిన వారిని వివాహము చేసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. కానీ హాగరు ఇక్కడ ఏం చేసిందంటే దేవునికి వ్యతిరేకమైన పని ఆమె చేసేసింది. తర్వాత మనకు హాగరు గురించి ఇక బైబిల్ తర్వాత మనకు కనిపించదండి. ఇక అక్కడితో ఆమె జీవితం అక్కడితో ముగించబడింది. మరి హాగరు ఎలా చనిపోయింది ఏంటో మనకైతే తెలియదు. హాగరు దేవుడి ద్వారా ఎంతో మేలు పొందింది. కానీ చివరికి ఆ దేవుణ్ణి తాను ఏం చేసిందంటే దుఃఖపరిచి, హాగరు ఉన్న గర్వం, కానీ తన కుమారుడికి ఆమె నేర్పవలసిన విషయాలు ఆమె ఏం చేయలేదు, నేర్పించలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఎవరు కూడా హాగరు వలె మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మన పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా మనం తప్పకుండా నేర్పవలసిన విషయాలు ఏం చేయాలి, నేర్పాలి. దేవుడు చేస్తున్న ఏ మేలు కూడా మనం మర్చిపోకూడదు. మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి.
మన పిల్లలకు యుక్త వయసు వచ్చినప్పుడు తప్పకుండా రక్షణ పొందిన బిడ్డలతోనే వారికి ఏం చేయాలంటే వివాహాలు చేయాలి. మన జీవితాలు మనం ఎన్నడూ కూడా ఇతరుల్ని అపహాసించే వారంగా ఉండద్దు. ప్రతి ఒక్కరిని గౌరవించే వారంగా ఉంటూ దేవుని పొందుదాం. అతి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.